తన కూతురికి నరకం చూపించారని, ఆమెకు న్యాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆ తల్లి కన్నీరు మున్నీరయ్యారు. ఈ తరహా ఘటనలు బ్రిటన్ చరిత్రలోనే అత్యంత దారుణమైన లైంగిక దాడి ఘటనలుగా నిలిచిపోయాయి. నాటి బాధిత పిల్లలు ఇప్పటికీ కోలుకోలేదు. ఎందుకంటే గ్యాంగ్ సభ్యులు శారీరక దాడితో పాటు కులం, మతం పేరిట కూడా పిల్లలను అవమానించేవారు. నువ్వు అన్యమతస్థురాలివి, నీకు ఏ హక్కులు ఉండవు అని చిన్నారుల్లో ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడేవారు. అయితే ఈ నేరాలను నాడు ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చర్యలు తీసుకోలేదు. మత, జాతి వివక్ష ఆరోపణలకు భయపడి దోషులపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేశారు. ఈ నేరాలపై స్థానిక పోలీసులు, సామాజిక సేవా విభాగాలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పాలి. ఎందుకంటే మత, జాతి ఆధారిత వివక్ష ఆరోపణలకు భయపడి నిందితులపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేశారు. ఈ మొత్తం స్కాండల్ కు సెంట్రిక్ గా ఉన్న పేరు ప్రస్తుత ప్రధాని స్టార్మర్ది. ఇదంతా స్టార్మర్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన ఘోరాలే. అందుకే ఇదంతా ఆయన వైఫల్యంగా మస్క్ అభిప్రాయపడుతున్నారు. ఓ మతాన్ని బుజ్జగించడానికి స్టార్మర్ చేసిన రాజకీయాల కారణంగా వేలాది మంది చిన్నారులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని మస్క్ మద్దతుదారులు చెబుతున్నారు. అయితే స్టార్మర్ మస్క్ కామెంట్స్ ను ఖండిస్తున్నారు. తాను సిపిఎస్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు బాలలపై లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నానని చెబుతున్నారు. మరోవైపు మస్క్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIను యూకే పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నారు. ఇటు మస్క్ మాటలు ఓ మతాన్ని టార్గెట్ చేసేలా ఉన్నాయని, ఎవరో కొందరు చేసిన నేరాలను మొత్తం మతానికి ఆమోదించడం సరికాదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.